హలో అండి, వెల్కమ్ టు కవీస్ మ్యాజిక్ వరల్డ్. కవీస్ మ్యాజిక్ వరల్డ్లో కవిని మ్యాజిక్ చేయడానికి రకరకాలుగా నాకు దొరుకుతూనే ఉంటాయి. సో నేను ఎందుకు ఈరోజు నాకు మీతో షేర్ చేసుకోవాలనిపించింది. నేను వాడే డిష్ వాష్ లిక్విడ్ ఏంటి అంటే, సో ఇవి చూసారా, మీకు తెలుసు కదా, మనకి చిన్నప్పుడు నాకైతే మా అమ్మ పూసింది నాకు గుర్తు, కుంకుడుకాయలు. సో ఈ కుంకుడుకాయల్ని కేవలం తలకు పెట్టుకోవడమే మనకు తెలుసు కదా, కానీ చాలా రకాలుగా వాడచ్చండి. నేనైతే డిష్ వాష్ లిక్విడ్గా వాడతాను, ఈవెన్ డిటర్జెంట్గా కూడా వాడతాను. అంటే వాషింగ్ మిషన్లో వేయడానికి కూడా నేను ఇదే వాడతాను. తలకి అప్పుడప్పుడు పెట్టుకుంటుంటాను. కొంచెం ఆర్గానిక్ షాంపూసే ఎక్కువగా వాడతాను. ఓపిక ఉన్నప్పుడు, టైం ఉన్నప్పుడు కుంకుడుకాయలతో కూడా పెట్టుకుంటూ ఉంటాను షాంపూలాగా. సో ఈరోజు నేనైతే మీకు ఇది ఎందుకు చూపిస్తున్నానంటే, ఇందులో మనం మామూలుగా వాడే డిష్ వాష్ లిక్విడ్స్, డిటర్జెంట్స్లో ఏం జరుగుద్దంటే, ట్రైక్లోజాన్ అనే ఒక కెమికల్ ఉంటుందండి. దానివల్ల ఎంత డేంజరస్ అంటే, మన సెల్స్లో ఉన్న మైటోకాండ్రియా, అంటే పవర్ హౌస్ ఆఫ్ అవర్ సెల్ అంటాం కదా, ఎనర్జీని మనకి ఇచ్చేసే ఉంటుంది కదా, ఆ పవర్ హౌస్ ఆఫ్ సెల్ మైటోకాండ్రియా మీద ఎఫెక్ట్ చేస్తుంది. అండ్ ఇంకా ఏంటంటే, ఇందులో వాడే ఫోమింగ్ ఏజెంట్, అంటే ఇప్పుడు ఇదిగోండి నురుగు వస్తుంది కదా, సో ఈ నురుగు కోసం వాళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు జస్ట్ ఇది కుంకుడుకాయలని నలిపిన నేను అంత నురుగు వచ్చింది చూడండి. సో కుంకుడుకాయలు మనకు తెలిసినా కూడా మనం వాడము. ఇవన్నీ డేంజరస్ ఎఫెక్ట్స్ కనుక, హెల్త్ ఎఫెక్ట్స్ కనుక తెలిస్తే మనం వాడుతాం కదా. సో నేను ఎప్పుడు కూడా ఆర్గానికే ప్రిఫర్ చేస్తూ ఉంటాను చాలా వరకు. అందుకే నేను ఈ డిష్ వాష్ లిక్విడ్ ఇదే తయారు చేసుకుంటూ ఉంటా. సో ఇందులో ఇంకోటి ఫోమింగ్ ఏజెంట్స్గా ఏం వాడతారంటే, నేను మీకు గిన్నెలు కడిగి కూడా చూపిస్తాను. ఎంత మంచిగా, అసలు ఎంత గిన్నెలు ఎంత బాగా అవుతాయో. నేను గిన్నెల్ని తోమి మళ్ళీ ఎండలో పెడతాను అన్నమాట కాసేపు, ఒక హాఫ్ అన్ అవర్. నేను స్కూల్కి రెడీ అయ్యేంతవరకు కడిగిన తర్వాత ఎండలో పెడితే మంచి స్టెరిలైజ్ లాగా అవుతాయి. మనం ఇంకా తుడుచుకోవాల్సిన పని కూడా లేదు. అయితే ఇందులో ఇంకొక ఫోమింగ్ ఏజెంట్ ఏంటి అంటే, సోడియం SLES అని మీరు గూగుల్ చేయండి. SLES, సోడియం లారేట్ సల్ఫేట్ అని చెప్పేసి ఫోమింగ్ ఏజెంట్ యాడ్ చేస్తారు. దానివల్ల మనకి స్కిన్ ఎలర్జీస్ వస్తాయండి. సో ఆ స్కిన్ ఎలర్జీస్, ఇంకా రకరకాల ర్యాషెస్ కూడా రావచ్చు. సో అందుకని చెప్పేసి కూడా మనం వాడొద్దు కెమికల్ డిటర్జెంట్స్ని. ఇంకా ఈకో సిస్టమ్కి కూడా చాలా డేంజర్ అండి. ఎందుకంటే ఇందులో వాడే ఫాస్ఫేట్స్ వల్ల ఇవన్నీ మనం ఇప్పుడు కడిగి బయట ఎక్కడికి వెళ్తాయి, సాయిల్లో కలుస్తాయి. ఎక్కడో డ్రైనేజ్లో, ఎక్కడో సాయిల్లో కలుస్తాయి. సో ఆ డ్రైనేజ్లో కలిసినప్పుడు మన ఈకోసిస్టమ్, సాయిల్ కూడా పాడవుతుంది. కాబట్టి కొంచెం ఓపిక తెచ్చుకొని, నేను ఒక ఎంప్లాయీ అండి. ఎంప్లాయీ అయ్యి ఉండి నాకైతే ఇప్పుడైతే పనమ్మాయి కూడా లేదు. అంటే మేము ఇక్కడ తెలుసు కదా మీకు, మేము చాలా దూరం ట్రాన్స్ఫర్ అయిందని మా మంచిర్యాల వదిలేసి వర్కింగ్ డేస్లో మేము మురిమడుగు అనే ఒక చిన్న పల్లెటూరులో ఉంటున్నాం. సో ఇక్కడ నా పని నేనే చేసుకున్నాను, ఎందుకంటే టైం అనేది నాకు చాలా దొరికింది. సో ఇదిగోండి, ఇది మా ఇల్లు, మురిమడుగులో మా ఇల్లు. సో బట్టలు, గిన్నెలు, ఇంటి చుట్టూ ఊడ్చుకోవడం, చక్కగా ఇదిగోండి బావి సన్ రైజ్ అయితే ఉంటుంది. ఎండలో కూర్చొని గిన్నెలు దోముకుంటే ఎంత హ్యాపీ అనిపిస్తుందో నాకు. ఇదిగోండి, ఇది నేచర్. ఈ నేచర్లో మంచిగా విటమిన్ డి తీసుకుంటూ నేను గిన్నెలు తోముకుంటున్నా హ్యాపీగా. ఎంత హ్యాపీగా అంటే అంత. సో ఇప్పుడు నాకు చాలా టైం దొరికింది. హ్యాపీగా చక్కగా నేను ఇదిగోండి ఈ కుంకుడుకాయ రసంతో గిన్నెలు తోమొచ్చు. ఇది మల్టీ పర్పస్ లిక్విడ్ అండి. గిన్నెలు తోముకోవచ్చు, అండ్ బట్టలు ఉతుక్కోవచ్చు, అండ్ ఫ్లోర్ క్లీన్ చేసుకోవచ్చు. కుంకుడుకాయలు అయితే ఇంకా నాకు ఇక్కడ లక్కీ అని తెలుసా, మా ఇంటి దగ్గర ఒక పెద్ద కుంకుడుకాయ చెట్టు ఉంది. నేను జస్ట్ కింద పడ్డ ఏరుకొని వచ్చినాయి అన్నట్టు. సో ఏం చేస్తావమ్మా అంటే, చాలా ఉంది దీంతో అని చెప్పి తీసుకొచ్చాను. ఇంకా వాళ్ళకి చెప్పలేదు, ఇవన్నీ చెప్తే హ్యాపీగా ఓ రోజు కూర్చొని టైం ఉన్న రోజు వాళ్ళకి కూడా చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు కూడా ఇవి వాడుకుంటారు. సో మరి ఇన్ని మళ్ళీసారి చెప్పనా. సో ట్రైక్లోజాన్ అనే కెమికల్ వాడడం వల్ల మన మైటోకాండ్రియాకి, అంటే మన ఎనర్జీని రిలీజ్ చేసే మైటోకాండ్రియా మీద ఎఫెక్ట్ పడుతుంది. అండ్ సోడియం SLES, సోడియం లారేట్ సల్ఫేట్, దీనివల్ల ఈ ఫోమింగ్, అంటే నురుగు రావడానికి కలిపిన ఈ కెమికల్ వల్ల మనకి స్కిన్ ర్యాషెస్, స్కిన్ ఎలర్జీస్ వస్తాయి.
అండ్ ఇందులో వాడిన ఫాస్ఫేట్స్ వల్ల మన ఈకోసిస్టమ్కి కూడా డ్యామేజ్ అయితే. చూడండి ఇప్పుడు నేను మీకు చక్కగా గిన్నెలు తోమి చూపిస్తా. నేనే వీడియో తీస్తున్నా కాబట్టి నాకు కొంచెం రావట్లేదు, సరిగ్గా రావట్లేదు, కానీ మీకు కడిగి చూపిస్తా ఒకటి ఎంత మంచిగా తెల్లగా అవుతుందంటే. సో ఇది పెళ్ళిలో మా అమ్మ వాళ్ళు ఇచ్చిన ప్లేట్స్, ఇస్తారు ప్లేట్లు అంటాం. నాకు ఈ ప్లేట్లో తింటేనే తిన్నట్టు అవుతుంది. సో ఇక్కడికి కూడా ఇవే తెచ్చుకున్నాను అన్నమాట నేను. అండ్ గిన్నెలు కడగడం కూడా నిజంగా నేను చాలా ఎంజాయ్ చేస్తున్నా. సో హ్యాపీగా అంటే మనం సింక్లోనే కాస్త వెంటనే నీళ్ళు పోసేసుకొని మనం చేసామనుకోండి, అంత కష్టం అనిపించదు గిన్నెలు తోమడం. ఇప్పుడు నేను మీకు వాష్ చేసి చూపిస్తా. సో మన రిసోర్సెస్ ఇంకా మీకు ఒకటి చెప్పాలనుకున్నానండి. నేను చాలా అసలు ఎంత రిసోర్సెస్ని మనం చాలా కాపాడుకోవాలి. గాలి, నీరు, కరెంటు, వెలుతురు అంటే మనకు ఉన్నాయి కదా రిసోర్సెస్ చాలానే. మాకు వాటర్ ఉన్నాయి కదా, మాకు వాటర్ ప్రాబ్లం ఏం లేదు కదా అని చెప్పేసి చాలామంది నీళ్ళు ఇష్టం వచ్చినట్టు పారబోస్తుంటారు. సింక్లో నీళ్ళు లీక్ అవుతుంటాయి, అది కూడా చూసుకోరు. ఒక్కొక్క బొట్టు కలిస్తేనే కదా ఇదయ్యేది. కాబట్టి మనం ఎంత అవసరమో అంతే రిసోర్సెస్ వాడుకుందాం, ఓకేనా ఫ్రెండ్స్? సో చూడండి మీకు ఈ ప్లేట్ కడిగి చూపిస్తున్నాను. ఎక్కడ ఏ మాత్రం తేడా రాదండి. మనం డిష్ వాష్ లిక్విడ్తో కడిగితే ఎంత మంచిగా అవుతుందో. ఇందులో ఉన్న న్యాచురల్ ఫోమింగ్ ఏజెంట్ అన్నమాట కుంకుడుకాయ. సో ఇంకా అసలు నేను ఇవి కూడా వాడనండి. నేను బీరకాయ నాకు మిస్ అయింది ఇక్కడికి తెచ్చుకోవడం. మా చెట్టుకు కాసిన బీరకాయలు ఎండిపోయిన తర్వాత సీడ్స్ కోసం ఉంచిన బీరకాయ ఉంటుంది కదా, ఆ సీడ్స్ తీసేసిన తర్వాత లోపల చక్కగా పీచులాగా, గిన్నెలు తోముకునే పీచులాగే అవుతుంది. అది కూడా నేను మీకు ఒకరోజు చూపిస్తా. సో చూడండి ఎంత బాగా అయింది కదా. సో కాబట్టి మనం ఏం చేద్దాం, మనం కొంతమంది అయినా ఈ వీడియో చూసి కొంతమంది అయినా మారుతారని ఆశిస్తున్నా. కుంకుడుకాయలు చక్కగా తెచ్చుకోండి. మంచిగా కుంకుడుకాయ జస్ట్ కొంచెం సేపు ఉడికించినాం అనుకోండి, ఒక్కసారి ఉడికించుకున్నది మనకి 1 వీక్ వస్తుందండి. కొంచెం లాస్ట్కి కాస్త స్మెల్ వస్తుంది కానీ ఏమీ కాదు. మళ్ళీ 1 వీక్ ఒక్కసారి మళ్ళీ చేసుకోవచ్చు. సో డిష్ వాష్ లిక్విడ్గా వాడుకోవచ్చు, డిటర్జెంట్గా వాడుకోవచ్చు, ఫ్లోర్ క్లీనర్గా వాడుకోవచ్చు, ఈవెన్ టాయిలెట్ క్లీనర్గా కూడా వాడుకోవచ్చు. మీకు ఇంకోటి తెలుసా, ట్రైక్లోజాన్ అని చెప్పాను చూడండి, అది టాయిలెట్ క్లీనరే. దాన్ని గిన్నెలు బాగా పోవాలి అని చెప్పేసి అది యాడ్ చేస్తారు మన డిటర్జెంట్కి. సో ఎంత అసలు ఇది కదా. సో నేను చేసే పద్ధతి చెప్పాను కదా, వీటితో గిన్నెలు కడిగి మంచిగా ఎండలో ఆరబెడతాను. ఈ గిన్నె ఎండలో ఇప్పుడు 7 అవుతుంది కదా, 7ంటికి కడిగాను అనుకోండి, 9 దాకా ఎండలో ఉంటాయి గిన్నెలు. సో దట్ చక్కగా సన్ బేదింగ్ చేస్తే అవి కూడా మీకు కనబడ్డా సన్ను. సో నేనైతే ఎంత హ్యాపీగా ఈ పనులన్నీ కష్టము అనుకుంటే కష్టం అనిపిస్తాయి, ఇష్టంగా చేస్తే ఎన్ని పనులైనా చేసే శక్తి మనలో మనం అన్నట్టు సూపర్ ఉమెన్స్ మనము. సో ఇదన్నమాట. ఇది కూడా ప్లాస్టిక్ టబ్బు కూడా అసలు నేను ప్లాస్టిక్ వాడకుండా ఇండాలియం బకెట్ అవి తెచ్చుకోవాలి. కొన్ని ఇంకా ఎంత తెలిసినా మనం కొంచెం అశ్రద్ధ చేస్తాము. ఇది కూడా ఇంకా నేను మార్చుకోవాలి నా లైఫ్ స్టైల్లో. కొన్ని మార్చుకుంటున్నాను, ఇంకా మార్చుకోవాలి. ఎవర్ లెర్నర్స్ కదా, మారుతూనే ఉండాలి, నేర్చుకుంటూనే ఉండాలి కొత్త విషయాలు. సో ఇదంతా కూడా మంచిర్యాల గార్డెన్ లాగే చేయబోతున్నా. ఈ ఏరియా అంతా ఇప్పుడంతా ఎండాకాలం కదా, ఇవన్నీ మాకు హాఫ్ డే స్కూల్స్ ఇవి క్లీన్ చేసుకొని ఈ రెయినీ సీజన్లో చక్కగా నేను మా హాసిగడ్ కనబడ్డా మీకు. హాసి తల్లి ఇక్కడా అమ్మకి హెల్ప్ చేసేద్దా, ఇక్కడ వచ్చి కూర్చో, నువ్వు కూర్చుంటే చాలు, నేను చూసుకుంటూ నేను గిన్నెలు హ్యాపీగా తోమేసుకుంటా. సో ఇవంటి ఈ గార్డెన్ని మొత్తం చేసి చక్కగా ఆకుకూరలు పండించుకుంటాను. కూరగాయలు ఇదిగోండి, ఇది కోతుల బెడద చాలా ఉంది. వంకాయలు చక్కగా పడుతున్నాయి, మంచిగా కోతులు కొంచెం పెద్దగా కాగానే కోతులు తినేస్తున్నాయి. సో ఓకే అండి, గిన్నెలు తోముకోవడానికి న్యాచురల్ డిష్ వాష్ లిక్విడ్ని మీరందరూ కూడా తయారు చేసుకుంటారు. జస్ట్ ఇందులో నేను కుంకుడుకాయని పొయ్యి మీద పెట్టి 10 నిమిషాలు ఉడికిచ్చాను. తర్వాత చల్లార్చుకొని ఇలా. ఇంకా మీకు ఒక స్టార్టింగ్లో ఇంకొకటి ఏంటంటే, నేనైతే మంచిర్యాలలో సల్మా గిన్నెలు దొంగతాను. నాకు ఏం చేస్తా అంటే ఇందులో ఇది చేయొచ్చు. మీకు ఇంకోసారి నా వీడియోలో నిమ్మకాయది చేసి చూపించాను.
నిమ్మకాయతో కూడా మనం డిష్ వాష్ లిక్విడ్ చేసుకోవచ్చు. ఇందులో ఒక నిమ్మకాయలు తెచ్చుకుంటాం కదా మేమైతే రోజు మార్నింగ్ గోరువెచ్చని నీళ్ళు నిమ్మకాయ తేనె తాగుతాము. ఆ చెక్కలన్నీ కూడా ఇందులో వేస్తా. సో ఇప్పుడు ఇక్కడ వేయలేదు, మంచిర్యాలలో అయితే ఏం చేస్తాను నేను, ఆ నిమ్మకాయ చెక్కలన్నీ కూడా ఇందులో వేస్తే ఆ వాటితో కూడా గిన్నెలు ఎంత తెల్లగా అవుతాయంటే అసలు మీరు ఆశ్చర్యపోతారు. ఆ తృప్తే వేరే ఉంటుందండి. అండ్ ఈవెన్ మనం డిటర్జెంట్ రెసిడ్యూస్ వల్ల మనకి క్యాన్సర్ కూడా రావచ్చు. సో సరిగా ఇప్పుడు పని వాళ్ళ మీద డిపెండ్ అయితే వాళ్ళైతే సరిగా తోమరు, ఆ తెల్లగా పేలుతుంది. మనం ఎంత మళ్ళీ కడిగినా మళ్ళీ తుడిచినా ఆ రెసిడ్యూస్ అన్నీ ఉంటాయి కాబట్టి సో మన కోసం మనం కొంచెం ఓపిక తెచ్చుకుందాం. ఓకేనా? బాయ్ అండి. మరో మంచి వీడియోతో కలుస్తాను. ఈ కంటెంట్ మీకు నచ్చితే అవసరం అనుకుంటే మీ వాళ్ళందరితో షేర్ చేస్తారు కదా. ఓకే, మరి ఇంకా నాకు టైం అవుతుంది మీతో కబుర్లు చెప్తూ ఉంటే. సో నేను ఇంకా వెళ్ళి కిచెన్లో వంట చేసుకోవాలి. వంట సగం అయ్యింది, చూసుకొని స్నానం చేసి హాసిగడికి రోజు స్నానం పోయాలి. సో ఇన్ని పనులు ఉన్నాయి. మరి ఉంటానండి, ఈ గిన్నెలన్నీ తోముకోవాలి ఇప్పుడు. ఓకేనా? బై బాయ్, టేక్ కేర్, లవ్ యూ ఆల్, లవ్ యూ సో మచ్.